వాడు ఇక్కడే ఉన్నాడు. మీ పిల్లలు ఎంతమంది పిల్లలు నీకు? నాకా ఒక అమ్మాయ నక్సలైట్‌లో పోయింది. దానికి నీ కూతురా? మా కూతులే. ఆ! ఒక్కో అమ్మాయి చనిపోయింది. ఆ! అమ్మాయితోటే నక్సలైట్‌ల దగ్గర పోయిన అమ్మాయితోటే హ్మ్. ఇప్పుడు ముగ్గురు కొడుకున్లు, హ్మ్. అమ్మాయిలు ముగ్గురు. ఎవరికి? ఆరుగురు నాకే. మీకా? అవును. ఇప్పుడు ఆ అమ్మాయి నక్సలైట్‌లకి ఎందుకు పోయిందో మీకు చెప్పే పోయిందా? నాకు చెప్పట్లేదు. ఆ! నేను ఈ పని ఇప్పుడు చేయకుండా నీవు అట్టనే తిరుగుతున్నావు గదా! ఆ! ఎట్లా పని జరుగుతదని నేను ఒక్క చెంప కొట్టాను నేను. ఎవరు ఇంకో అమ్మాయికి, అమ్మాయికి. ఆ! కూతురికి. హ్మ్. కొడితే అది నేనేటో చుట్టాలకి పోయిందనుకున్నా నేను. హ్మ్. ఈ కోపం గురించి చుట్టాలకేటో పోయింది. నాకేం తెలుసు ఇటు పోయిందని. ఆ! అది ఉరికింది నాకు తెలీదు. హ్మ్. ఇప్పుడు ఏడుంది మరి? ఇప్పుడు అది ఎడమకి పట్టుకొని చంపేశారు గదా! ఆ! అప్పుడే అది గూడా దొరికింది. ఆ! రాజమండ్రిలో జైలుందట. ఓహ్! మరి పోయి చూసుకున్నావా మరి మీ లేదు, లేదు, బిడ్డని? లేదు. ఆ! పోయింది లేదు. పోలే. పోలే. మరి మీకు పిలవలేదా? మీకు అసలు పిలవలేదుగా. ఆ! అందుకే అది రన్ అవుతా ఉంది గదా! ఆ! సుకుమాలో సిలిండర్ అయింది. ఆ! ఆ! ఆ రన్ అవుతా చెప్పింది అప్పుడు మళ్ళీ. ఏం పేరు బిడ్డ పేరు? బుజ్జి మంగ్లీ. బుజ్జి మంగ్లీ. అవును. అందులో పార్టీలో ఏం పేరు? మంగ్లీ అని మంగ్లీ. ఇంటి పేరు బుజ్జి. బుజ్జి. అవును. రాజమండ్రి జైల్‌లో ఉందా ఇప్పుడు? రాజమండ్రి జైల్‌లో ఉంది అనుకున్నది. ఆ! మరి ఇప్పుడొస్తే తీసుకొస్తారు గదా మీరు? తీసుకొస్తామండి. ఆ! ఆ! తీసుకొస్తాం. హ్మ్. నేనెళ్తాననుకుంటున్నా గానీ ఆ! ఎళ్ళట్లేదు. ఆ! కొద్దిగా కోత ఉంది. ఆ! దానివల్ల ఎంత వయసుంటది అమ్మాయిది? అమ్మాయిది 19 ఎంతో ఉంటదో. 19. ఏ అవును. సంవత్సరంలో పోయింది? అది 2003కేమో. హ్మ్. అంటే మీ 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 ఆయన హిడ్మా దగ్గరికే పోయిందా? ఎడమ దగ్గరికే ఉండేది. ఆహా! మామయ్య అని వాళ్ళతోటి తిరిగేదది. హ్మ్. సో, హిడ్మా వాళ్ళ బావ ఈయన. వాళ్ళ చెల్లని ఈయన జేసుకున్నాడు. ఇదే ఊరు వీళ్ళంతా. ఇక్కడే కలిసి ఆడుకునేవాళ్ళు. సో, హిడ్మా ఎప్పుడో ఆయన 16, 17